అమరావతి అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ లోతుగా చర్చించింది. తాజాగా జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే అధికారులకు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. సర్కార్ అధికారంలోకి రాగానే మళ్లీ అందరి దృష్టి అమరావతిపై పడింది. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం కూడా ఆ ప్రాంతం అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఇప్పటికే అమరావతిలో భూములు పొందిన సంస్థల నిర్మాణాలను నిలిపివేశాయి. ఇప్పుడు అవి తిరిగి మొదలు కావాలన్నా, రీటెండరింగ్ జరగాలన్నా భూముల కేటాయింపుపై ఒక నిర్ణయానికి రావాలన్నది ప్రభుత్వ ఆలోచన. 6 మంత్రుల కమిటీ సమావేశంలో భూ కేటాయింపులతో పాటు ఆగిపోయిన పనులపై చర్చించారు. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. అలాగే గతంలో అమరావతిలో భూములు కేటాయించిన వివిధ సంస్థలతో సంప్రదింపులు జరపాలని సిఆర్డీఏ అధికారులను ఆదేశించింది సబ్ కమిటీ. అమరావతిలో 2014-19 మధ్య కాలంలో సుమారు 130 సంస్థలకు సిఆర్డీఏ భూ కేటాయింపులు చేసింది. ఇప్పుడు ఆ సంస్థలన్నింటితోనూ చర్చించి వారి అనుమానాల్ని నివృత్తి చేసి ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తోంది సబ్ కమిటీ. స్టేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, హోటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వీటి మీద వాళ్ళు కూర్చున్నది. యాక్చువల్గా దీని మీద గతంలో ఇచ్చిన ఎవరెవరికి ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు అనేది డీటెయిల్గా అధికారులను అడిగి మొత్తం తెలుసుకున్నారు. దాని మీద కొంత స్టడీ చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ యాక్చువల్గా మళ్ళీ దీని మీద కూర్చొని అయితే ఎవరెవరికైతే అంతకుముందు ఇచ్చారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడమని ఈరోజు సిఆర్డీ అధికారులకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్. అంతేకాకుండా అమరావతిలో మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాలకు సంబంధించి టెండర్ల రద్దుపై టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికపై వచ్చే కేబినెట్ లో చర్చించనున్నట్లు మంత్రులు తెలిపారు. ఎలాంటి సమస్యలైనా వీలైనంత త్వరగా పరిష్కరిస్తామంటున్నారు. ఇక్కడ స్కూల్స్ ఏ రకంగా రావాలి, హాస్పిటల్స్ ఏ రకంగా రావాలి, ప్రభుత్వ కార్యాలయాలు ఏం రావాలి, ఇంతవరకు ల్యాండ్ తీసుకున్న వాళ్ళు, డబ్బులు కట్టిన వాళ్ళు, పే చేసిన వాటిలో రకరకాల వ్యక్తుల సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సమస్యలని విని వాటికి పరిష్కారం సూచించే దిశగా అధికారులందరికీ ఆదేశాలు ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం కోసమే ఇవాళ ఫస్ట్ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రతి 10 రోజులకు ఒకసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై అమరావతికి సంబంధించిన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.